నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. లింగిడి వెంకటేశ్వర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ను. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం నుండి లింగిడి వెంకటేశ్వర నేను ఒక రిటైర్డ్ ఏపీఆర్జేఎస్ ప్రిన్సిపల్ని, అనుభవం గడించినటువంటి వ్యక్తిని, ఆటుపోట్లకు తట్టుకొని గెలిచినటువంటి వ్యక్తిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో గత 3 నెలలకు పైగా 1/10/2020 నుండి నా యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు అనగా 4/1/2021 సోమవారం నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ముత్యాలమ్మగూడెం, దుగినేపల్లి, మునుకుంట్ల, కలిమెర, ఈదులూరు, కుమ్మరిగూడెం, పరడ అనే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్ పాఠశాలలు, ఈదులూరులో ఉన్నటువంటి ఏపీజీవీబీ బ్యాంకు, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎక్కడైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారికి నా యొక్క పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. పాంప్లెట్ ఒకటే కాదు, ఎన్నికల్లో పారదర్శకత్వం కొరకు, జవాబుదారీతనం కొరకు, ఒక అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఎటువంటి తప్పు చేయనని, పార్టీలు మారనని, లంచాలకు అమ్ముడు పోరని, పదవులకు అమ్ముడు పోరని ఏదైతే పాంప్లెట్లో కార్యక్రమాలు చేస్తానని చెప్పానో వాటన్నింటినీ కూడా సాధించడానికి నిత్యం నేను కృషి చేస్తానని లీగల్గా వాల్యూ అయ్యేటువంటి ఒక నోటరీ అఫిడవిట్ను కూడా ప్రతి ఓటర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 నెలలకు పైగా నా ప్రచార కార్యక్రమం, నేను ఎంచుకున్న మార్గం డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రచారం నిర్వహించాలి. ఓటర్ దగ్గరికి వెళ్ళి నా కరపత్రం ఇవ్వాలి, వారితో చర్చలు పెట్టాలి, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేయాలి, సమస్యలు ఏ విధంగా ఉన్నాయో రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవాలని గత 3 నెలల నుంచి కూడా నా యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాను. మరి మిత్రులారా, మన ప్రచార కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిస్తే నా ప్రచారంతో పాటు, నా లక్ష్యాలతో పాటు ప్రతిరోజు కూడా ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు హృదయపూర్వకంగా చెప్తున్నా, త్రికరణ శుద్ధిగా చెప్తున్నా, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మొత్తం కూడా నిర్వీర్యమైపోయినాయి. బదిలీలైన ఉపాధ్యాయ స్థానంలో బదిలీలు లేవు, మళ్ళీ కొత్త వారు రారు. ఎవరైతే పదవి విరమణ చేస్తారో వారి స్థానంలో ఉపాధ్యాయులు రావడం లేదు. అలాగే పాఠశాల యొక్క సంస్థాగత ఫెసిలిటీస్ పెరగడానికి బడ్జెట్ ఇవ్వడం లేదు, ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క పాఠశాలకు వెళ్తే సంఖ్య 20 నుంచి 150 వరకు ఎక్కువ 100 లోపు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలు చూసినట్టయితే అదే పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో, ప్రభుత్వ హై స్కూల్స్లో సంఖ్య రెట్ట పెంచుకోవాలంటే ఇక్కడ ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి విద్యారంగాన్ని మనం బాగు చేసుకోవాలంటే ఏకైక మార్గం విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు హై స్కూళ్లను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల హక్కులను కాపాడడానికి, ప్రభుత్వ పాఠశాలలో సాధారణ వ్యక్తి నుంచి ఉన్నత ఐఏఎస్ రాజకీయ నాయకులు చదవడానికి కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు డెవలప్ చేసి ప్రైవేటు రంగంలో ఉన్న పాఠశాలలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి టేక్ ఓవర్ చేశారు ఢిల్లీలో. అదే పద్ధతి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు హై స్కూల్స్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు మొత్తం కూడా టేక్ ఓవర్ చేయండి. అదేవిధంగా ఆ సంస్థలలో, ప్రైవేటు సంస్థల్లో, విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు అయితే ఎవరైతున్నారో
వారందరినీ కూడా మీరు టేక్ ఓవర్ చేసి ఉద్యోగాలు ఇవ్వండి వారికి. అదేవిధంగా యాజమాన్యాల వారిని పిలిపించండి, మన సిలబస్ చెప్పాలి, మన ఉపాధ్యాయులు నియమించాలి, మన వేతనాలు ఇవ్వాలి. అట్లయితే పాఠశాల నడపమనండి. లేని పక్షంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళ బిల్డింగులు మీరు కొనేయండి, వాళ్ళ ఆస్తులు మీరు కొనేయండి. యాజమాన్యాలను కూడా కాపాడమని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కనుక ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడకపోతే జాతి క్షమించదు, భావి తరాలు మిమ్మల్ని క్షమించవు. ఈరోజు ప్రభుత్వ విద్యారంగం సర్వనాశనం అయిపోయింది. పేదవాడికి విద్య దొరకడం లేదు. ఉన్నతమైనటువంటి వ్యక్తి మాత్రమే, డబ్బులున్న వ్యక్తి మాత్రమే విద్యని కొనుగోలు చేస్తున్నాడు. రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలలో ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక కర్తవ్యం మీకు బోధించారు. కానీ మీరు మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు. అందుకనే ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు హై స్కూళ్ళు, ప్రైవేటు పాఠశాలలు అన్నింటినీ కూడా ప్రభుత్వ ఖర్చుతో టేక్ ఓవర్ చేయండి. యాజమాన్యాలకు ఎంతైతే విలువ ఉంటుందో అది కట్టించండి. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో, కాలేజీల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయ వర్గానికి, అటు లెక్చరర్లు కానీ, ప్రిన్సిపల్ కానీ, కంటింజెంట్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, వారందరినీ కూడా మీరు ప్రభుత్వంలోనికి తీసుకురండి. అంటే ప్రైవేటు విద్యను జాతీయకరణ చేయండి. మీరు ప్రైవేటు విద్యారంగం లేకుండా ప్రభుత్వ రంగంలో కలపండి. ఎప్పుడైతే మీరు ప్రభుత్వ రంగంలో పాఠశాలను కలుపుతారో అప్పుడే పిల్లలందరూ కూడా తృప్తిగా పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు, చిన్న ఉద్యోగి దగ్గర నుంచి ఐఏఎస్ కలెక్టర్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడవలసిన బాధ్యత మీకున్నది. ఇవన్నీ చేయాలంటే మీరు గుడులు కట్టించడం కాదు, చెర్లు తవ్వించడం కాదు, కాలువలు తవ్వించడం కాదు, దాన ధర్మాలు చేయడం కాదు. బడ్జెట్లో మీరు ఢిల్లీ ప్రభుత్వం ఏ రకంగా 26 నుంచి 30% బడ్జెట్ కేటాయించిందో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రతి సంవత్సరం మీరు 30% బడ్జెట్ కేటాయించి ఆ కేటాయించిన బడ్జెట్ ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలు కొనాలి మీరు దయచేసి. అప్పుడు మాత్రమే ప్రైవేటు విద్య బాగుపడుతుంది తప్ప గురుకులాలు వచ్చినాయి కాబట్టి పాఠశాలలో సంఖ్య తగ్గింది, కేజీబీలు వచ్చినాయి కాబట్టి పాఠశాలలో సంఖ్య తగ్గింది అనేటువంటి కారణాలు కాదు. ఇక్కడ కావాల్సింది ప్రతి విద్యార్థికి చదువుకునే హక్కు ఉన్నది. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలకు విద్య కావాలని అడిగే హక్కు వాళ్ళకున్నది ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వ పెద్దలైన ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రైవేటు విద్యారంగాన్ని క్లోజ్ చేయండి. ప్రైవేటు విద్యారంగంలో ఉన్న యాజమాన్యాలతో మాట్లాడండి. అందులో పనిచేసే ఉపాధ్యాయులకి ఉద్యోగ భద్రత ఇవ్వండి. అందులో పనిచేసే నాన్ టీచింగ్ సంబంధించి ఉద్యోగ భద్రత ఇవ్వండి. పాఠశాలలన్నీ కూడా మీరు ప్రభుత్వ లెక్కల ప్రకారం టేక్ ఓవర్ చేసి విద్యారంగాన్ని నభూతో నా భవిష్యత్తు లాగా మీరు అభివృద్ధి చేయాలని కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కనుక గెలిచినట్లయితే తెలంగాణ కౌన్సిల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీలు తక్షణమే టేక్ ఓవర్ చేయమని డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేయడమే కాదు, దాన్ని సాధించడం కొరకు ప్రజాస్వామ్య పద్ధతిగా ఉద్యమాలు కూడా లేవదీస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. యాజమాన్యాలు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆస్తులకి లెక్కల ప్రకారం మీకు డబ్బులు